Good morning children. How are you? I hope all you are fine. మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో న్యూట్రియన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో న్యూట్రియన్స్ అంటే దేని గురించి తెలుసుకున్నాం? కార్బోహైడ్రేట్స్ గురించి, ఫ్యాట్స్ గురించి, మినరల్స్ గురించి, విటమిన్స్ గురించి, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు కూడా మన లెసన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ లెసన్ ఏంటి? ఫుడ్ అండ్ హెల్త్. సో ఫుడ్ గురించి, హెల్త్ గురించి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటాం, అలాగే ఫుడ్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటాము, ఎంత మంచిగా స్టోర్ చేసుకోవాలి అనేది వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. సో లెసన్ ఏమిటి? ఫుడ్ అండ్ హెల్త్. ఫుడ్ అండ్ హెల్త్. ఫుడ్ అండ్ హెల్త్. సో ఫుడ్ అండ్ హెల్త్. ఫుడ్ అండ్ హెల్త్లో మనం స్టార్టింగ్గా తెలుసుకున్నాం కదా. చూడండి, అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయకుండా న్యూట్రియన్స్ ఇన్ ఫుడ్ గురించి తెలుసుకున్నాం కదా. ఎనర్జీ గెయినింగ్ ఫుడ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఫ్యాట్స్ గురించి, విటమిన్స్ గురించి, మినరల్స్ గురించి, బాడీ బిల్డింగ్ ఫుడ్స్. సో బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటే ఏంటి? ప్రోటీన్స్ హెల్ప్ యువర్ బాడీ టు గ్రో. దే హెల్ప్ ఇన్ మేకింగ్ మజిల్స్, బ్లడ్ అండ్ స్కిన్. ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మనకి మజిల్స్కి మంచిది అనమాట. బాడీ బిల్డింగ్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి అనమాట. చీజ్ కానీ, చికెన్ కానీ, మిల్క్, ఎగ్స్, పల్సెస్, మల్టీ, ఇవన్నీ కూడా ప్రోటీన్స్లో ఒక భాగం అనమాట. నెక్స్ట్ ప్రొటెక్టివ్ ఫుడ్స్. ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటే ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ ప్రొటెక్టివ్ ఫుడ్స్ అనమాట. వాటర్ అండ్ రఫేజ్, ఇది మనకి కొత్త టాపిక్. మనం లాస్ట్ టైం ప్రీవియస్ క్లాస్లో విటమిన్స్ గురించి, మినరల్స్ గురించి, కార్బోహైడ్రేట్స్ గురించి, ఫ్యాట్స్ గురించి, అలాగే ప్రోటీన్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్లో ఫుడ్ అండ్ హెల్త్లో మనం రఫేజ్ అండ్ ఫైబర్ అంటే మనకి డైజెస్టివ్ ఫుడ్ అంటే ఎలా ఏ ఫుడ్ తీసుకుంటే డైజెస్టివ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇంకా సమ్ అదర్ టాపిక్స్ కూడా తెలుసుకున్నాం. సో ప్రెసెంట్ ఏంటి? రఫేజ్ అండ్ ఫైబర్. చూడండి, రఫేజ్ అండ్ ఫైబర్. In addition of nutrients, your body also needs water and roughage. Almost 2/3 of your body is made up of water. మన బాడీలో రఫేజ్ అండ్ ఫైబర్, వాటర్ అనేది ఫైబర్. సో మన బాడీలో ఒక 3/4 పార్ట్ వరకు మన బాడీలో వాటర్ అనేది ఉంటుందన్నమాట. సో దేనికి? డైజెస్టివ్ సిస్టమ్కి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. రఫేజ్ ఇస్ దట్ పార్ట్ ఆఫ్ యువర్ ఫుడ్ దట్ కెనాట్ బి డైజెస్టెడ్ బై ద బాడీ. ఇట్ యాడ్స్ వెల్ టు ఫుడ్ అండ్ హెల్ప్ యువర్ మసిల్స్ టు పుష్ ద ఫుడ్ through your intensities. It helps you to body get rid of undigested food. Rafage is present in all plant foods. అంటే మనకి ప్లాంట్ ఫుడ్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వీటన్నిటిలో కూడా ఫైబర్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి? అలాంటివి తినడం వల్ల మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా గుడ్గా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? ద ఆల్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ which takes సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. అంటే మనం ఏదైతే డైట్ మనం తీసుకునే ఫుడ్ ఒక సఫిషియంట్ క్వాంటిటీలో తీసుకుంటామో దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్డ్ డైట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. అంటే 4 టైప్స్ అంటే ఏంటి? ఒక డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? ఆ డైట్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. సో బ్యాలెన్స్డ్ డైట్లో 4 టైప్స్ ఉంటాయి నాన్న. ఏంటవి? మిల్క్ గ్రూప్, వెజిటేబుల్ and fruit group and fruit group. Next protein group and cell group. చూడండి అన్న. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్డ్ డైట్ ఉంది కదా. బ్యాలెన్స్డ్ డైట్ చూడండి, అక్కడ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా బ్యాలెన్స్డ్ డైట్. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు. మిల్క్ గ్రూప్లో ఏముంటాయి? మిల్క్, బటర్, చీజ్, ఇవన్నీ మిల్క్ గ్రూప్ అనమాట. వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్స్లో ఆల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి వెజిటేబుల్ గ్రూప్. ప్రోటీన్ గ్రూప్లో చీజ్, మీట్, ఇవన్నీ కూడా ప్రోటీన్ గ్రూప్ అనమాట. సెల్ గ్రూప్లో ఏంటంటే బ్రెడ్, రైస్, చపాతీ, నూడిల్స్, ఇవన్నీ ఏవైతే సమాధానం అంటే మనకి ఫాస్ట్ ఫుడ్ టైప్లో ఏవైతే ఉంటాయో అవన్నీ సెరల్ గ్రూప్ కిందకి వస్తాయన్నమాట. ఒకసారి మనం తెలుసుకుందాం. సెరల్ గ్రూప్లో ఏముంటాయి? రైస్, చపాతీ, బ్రెడ్, నూడిల్స్, ఇవన్నీ అని చెప్పుకున్నాం. వెజిటేబుల్ గ్రూప్లో ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. నెక్స్ట్ మిల్క్ గ్రూప్లో ఏమని చెప్పుకున్నాం? చీజ్, మిల్క్, బటర్, ఇవన్నీ మిల్క్ గ్రూప్ అనమాట. నెక్స్ట్ ప్రోటీన్ గ్రూప్ అంటే మీట్, చికెన్, మటన్, ఇవన్నీ. సో ఏవైతే ఉంటాయో నాన్ వెజ్వి ఇవన్నీ ప్రోటీన్ గ్రూప్ అనమాట. For a balanced diet, we have to eat food from each group every day. మనం ఈ 4 గ్రూప్స్లో ఈచ్ గ్రూప్ నుంచి మన ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది జరుగుతుంది అనమాట. సో ద ఫుడ్ షుడ్ బి ఆల్సో కంటైన్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏ ఫ్యాట్. అంటే వీటన్నిటితో పాటు ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ ఇన్నాళ్ళు, కానీ ఎలా తీసుకోవాలి? ఒక సఫిషియంట్ అమౌంట్లో మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది.
సో ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటి మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట, అంటే డైజెషన్ అవ్వదు అనమాట. సో ఈ 4 గ్రూప్స్, ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఈ 4 గ్రూప్స్, మిల్క్ గ్రూప్, వెజిటేబుల్, ప్రోటీన్, సెరల్, ఈ 4 గ్రూప్స్ నుంచి మన ఈచ్ అండ్ ఎవ్రీ డే ఒక సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ అనేది తీసుకోవడం వల్ల మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. ప్రిజర్వింగ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్ అంటే మన ఫుడ్లో నెక్స్ట్ ప్రిజర్వింగ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్. నెక్స్ట్ ఏంటి ప్రిజర్వింగ్ స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి, మనం బైకాట్ చేయాలి, మనం నేర్చుకోవాలి. ప్రిజర్వింగ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్ అంటే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, మన ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి. మనం ముందు స్టార్టింగ్లో చెప్తున్నాం కదా ఫుడ్ గురించి, ఫుడ్ ఎలా ప్రిజర్వ్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామని. చూడండి, ప్రిజర్వింగ్ ద న్యూట్రియంట్స్ ఫుడ్ అంటే ఇవన్నీ ఎలా చేయాలి. ప్రిజర్వింగ్ ద న్యూట్రియంట్స్ ఫుడ్ని ప్రిజర్వ్ చేయాలంటే డీహైడ్రేషన్ చేయాలి. డీహైడ్రేషన్, స్వెటనింగ్, ఇంకా సాల్టింగ్, క్యానింగ్, సాల్టింగ్ అండ్ క్యానింగ్ ఇంకా ఉంటాయి. సో ఫస్ట్ ఇందులో మనం చూద్దాం. డీహైడ్రేషన్ ఫస్ట్ చదువుదామా. ఆఫెన్ న్యూట్రియంట్స్ ఆర్ లాస్ట్ బికాస్ రాంగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు కుక్ ఆర్ స్టోర్ ఫుడ్. మనకి న్యూట్రియంట్స్ అనేవి ఒక ఫుడ్ అంటే ఒక వెజిటేబుల్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు వాటిని వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత కుక్ చేయాలి. వాష్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే వాటి మీద ఉన్న జర్మ్స్ కానీ డస్ట్ కానీ అవన్నీ పోతాయి. సో కుక్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ కుక్ చేయడం ఏదైతే ఆ హీట్ ద్వారా ఏదైతే ఉంటుందో దానివల్ల ఆ ఫుడ్ అనేది టేస్టీగా సాఫ్టీగా ఉంటుంది, అంటే మనకి ఫుడ్ అనేది టేస్ట్ వస్తుంది అనమాట. సో వాష్ చేయకుండా తినడం వల్ల ఏం జరుగుతుందంటే దానిలో ఉండే న్యూట్రియంట్స్ ఏవైతే కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ లేదా ఇంకేమైనా బ్యాలెన్స్ డైట్కి సంబంధించిన గ్రూప్స్లో కానీ ఏ ఫుడ్లో అయినా సరే మనం వాష్ చేయకుండా తినడం వల్ల అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్ని పోతాయి. సో ఆ న్యూట్రియంట్స్ అన్ని లూజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనం అప్పుడు తిన్నా మనకి స్ట్రాంగ్నెస్ రాదనమాట. సో మన బాడీకి ఆ న్యూట్రియంట్స్ అనేవి అందవు. నెక్స్ట్ overcooking destroys several nutrients. Cooking in excess water and throwing away the water also removes nutrients. అంటే మనం కడిగి వాటర్ అంటే కడగకుండా తీసుకోవడం వల్ల కూడా అందులో న్యూట్రియంట్స్ అన్ని పోతాయి అన్నమాట. ఆల్సో if you keep vegetables, fruits and cooked for a long time, they start smelling bad. అంటే మనం కుక్ చేసి చాలాసేపు వరకు దాన్ని అలాగే వదిలేసామనుకోండి, స్మెల్ అండ్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద సైన్ దట్ జర్మ్స్ అండ్ మౌల్డ్ హ్యావ్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ దెమ్. అది దేనికి సైన్, ఇప్పుడు మనం ఫుడ్ ఒక వెజిటేబుల్ కర్రీ చేసాం, ఆ కర్రీ చాలాసేపు వదిలేసాం, కొన్ని అవర్స్ వరకు అలాగే వదిలేసాం టచ్ చేయకుండా, దాని మీద జెమ్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయా, సో ఆ వెజిటేబుల్ కర్రీ అనేది పాడైపోతుంది. సో అలా కూడా మనం చేయకూడదు. నెక్స్ట్ ఫుడ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్ ఫర్ ఏ ఫ్యూ డేస్ ఇన్ డీప్ ఫ్రీజర్స్ ఫర్ సెవెరల్ వీక్స్. అదర్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్స్ ఆర్. నెక్స్ట్ ఇంకా మనం ఫుడ్ని ప్రిజర్వ్ చేయడం ఎలా, ప్రిజర్వింగ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఫుడ్. అవన్నీ అంటే ఫుడ్ని ప్రిజర్వ్ చేయడం వల్ల ఇవన్నీ చేయాలనుకున్నాం కదా. సో వీటితో పాటు మన వెజిటబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ డీఫ్రిజిరేషన్లో పెట్టడం వల్ల ఒక 2-3 డేస్ వరకు మనం ఆ ఫుడ్ని ప్రిజర్వ్ చేయగలం, అంటే ఫ్రెష్గా ఉంచగలం. సో అలా చేయడం వల్ల కూడా ఫుడ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. కానీ అలా చేయకుండా ఇంకొన్ని మెథడ్స్లో చేస్తే ఫుడ్ అనేది పాడవుతుంది. సో ఈ డీహైడ్రేషన్ కానీ స్వెటనింగ్ కానీ సాల్టింగ్ కానీ క్యానింగ్ కానీ ఇలా చేయడం వల్ల ఫుడ్ అనేది మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డీహైడ్రేషన్ అప్పుడు చూడండి అన్న, రిమూవింగ్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ టు మేక్ డీహైడ్రేట్ పీల్స్. అంటే మనం వాటర్ వాష్ చేసిన తర్వాత కూడా దాన్ని మనం వాటర్ ఉన్నప్పుడే మనం కుక్ చేసేయకూడదు, వాటర్ ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదు. సో వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్వెటనింగ్ అంటే ఏంటి, యాడింగ్ షుగర్, సాల్ట్. అంటే మనం నార్మల్గా ఏదైనా వెజిటబుల్స్ ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాము, ఇవన్నీ కూడా ఫుడ్ అనేది పాడనుకుంటాం అనమాట. సాల్టింగ్, యాడింగ్ సాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రిజర్వ్ ఫిష్. మనం ఫిష్ కానీ మీట్ తెచ్చుకున్నప్పుడు కానీ ఫిష్ తెచ్చుకున్నప్పుడు కానీ మనం దాన్ని వాష్ చేసేటప్పుడు సాల్ట్ వేసి వాష్ చేస్తాం. దీనివల్ల దానిలో ఉండే జెమ్స్ అన్ని పోయి ఫుడ్ అనేది అందులో ఉండే న్యూట్రియంట్స్కి కోల్పోకుండా ఉండడానికి. అర్థమైందన్న ఎందుకు సాల్టింగ్ చేస్తాము, మనం ఏదైనా ఫిష్ కానీ చికెన్ కానీ ఏమైనా తెచ్చుకున్నప్పుడు దాన్ని కుక్ చేయక ముందు మనం దాన్ని వాష్ చేస్తాం కదా, వాష్ చేసేటప్పుడు సాల్ట్ వేసి వాష్ చేస్తారు. సో దేనికి, దానిలో ఉండే న్యూట్రియంట్స్ అన్ని పోకుండా ఉండడానికి, జెమ్స్ అన్ని పోవడానికి. ఓకేనా. నెక్స్ట్ క్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ టు ప్రిజర్వ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ ఒక బాక్స్లో కానీ ఒక గ్లాస్ దాంట్లో కానీ పెట్టడం వల్ల ప్రిజర్వ్ చేసుకుంటుంటాం కదా. ఇవన్నీ
డిసీజెస్ హెల్త్ గురించి డిసీజెస్ ఎలా వస్తాయో తెలుసుకున్నాం. ఎలా చేయడం ద్వారా మనం డిసీజెస్ని అవాయిడ్ చేయొచ్చు, ఎలా చేస్తే డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతాయని తెలుసుకున్నాం. ఓకేనా? ఇక్కడ మీకు అర్థమైంది కదా. ప్రిజర్వింగ్ ద న్యూట్రియన్స్, ఇప్పుడు డిహైడ్రేషన్ చేయడం వల్ల, స్వెటింగ్ చేయడం వల్ల, సాల్టింగ్ చేయడం వల్ల, క్యాన్ చేయడం వల్ల మనం ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిసీజెస్ అనేవి ఎలా వస్తాయి? ఏ పర్సన్ విత్ ఏ డిసీజ్ ఫీల్స్ అన్వెల్ అండ్ వీక్ and is unable to work properly. There are different types of diseases. Some are caused by very tiny living things called germs, some others are caused by deficient diet. సో డిసీజెస్ అనేవి మనకి ఎందుకు వస్తాయి? సో ఏంటి, ఒక మనం డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల డిసీజెస్ అనేవి వస్తాయి. జెమ్స్ వల్ల కూడా మనకి డిసీజెస్ అనేవి వస్తాయి. ఎలా, దేని ద్వారా ఏ డిసీజ్ వస్తుంది అనేది మనం తెలుసుకుందాము. ఓకేనా? ఇన్ఫెక్షస్ డిసీజెస్. సో ఇఫ్ సమ్మన్ ఇన్ యువర్ క్లాస్ హ్యాస్ ఎ కోల్డ్ ఆర్ కంజక్టివిటీస్ అంటే an eye disease అంటే కంజక్టివిటీస్, ఐ డిసీజ్ ఉన్నప్పుడు మన క్లాస్లో, ఇంతకుముందు మనం క్లాస్లో ఉన్నప్పుడు పిల్లలకి ఎవరైనా పక్కన మన ఫ్రెండ్కి ఎవరికైనా ఐ డిసీజ్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం. సో ఏంటి, అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం. అదర్ చిల్డ్రన్ ఆల్సో గెట్ ద డిసీజ్. మనం అంటే జాగ్రత్త తీసుకోకపోతే మనకి ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఐ డిసీజ్ అనేవి పక్కన వాళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట. సచ్ యాజ్ డిసీజెస్ కెన్ స్ప్రెడ్ from one person to another. They are called communicable or infectious diseases. ఆ ఐ స్ప్రెడింగ్ డిసీజ్ ఏమంటారు? కమ్యూనికబుల్ ఆర్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఏమంటారు అన్న? ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఐ స్ప్రెడింగ్ డిసీజ్ ఏమంటారు? ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఓకేనా? ఇన్ఫెక్షస్ డిసీజెస్. నెక్స్ట్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనేవి ఎలా స్ప్రెడ్ అవుతాయి? త్రూ ఇన్ఫెక్టెడ్ ఫుడ్ అండ్ వాటర్. మనకి ఫుడ్ బాగోకపోవడం వల్ల, వాటర్ బాగోకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షస్ డిసీజ్ అంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అంటారు కదా. మంచి వాటర్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మంచి ఫుడ్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే ఒక ప్లేస్లో ఆ ప్లేస్ బాగాలేదు, అక్కడ కూర్చుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా. సో అదనమాట. ఇలాంటి దేని నుంచి ఏ ఇన్ఫెక్షన్స్ వస్తాయని తెలుసుకుందాం. త్రూ ఇన్ఫెక్టెడ్ ఫుడ్ అండ్ వాటర్ బికమ్ ఇన్ఫెక్టెడ్ విత్ జెమ్స్ ఇఫ్ దే ఆర్ నాట్ స్టోర్ ప్రాపర్లీ. మనం వాటర్ని కానీ ఫుడ్ని కానీ సరిగ్గా స్టోర్ చేసుకోకపోతే వాటి ద్వారా జెమ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జెమ్స్ ఎంటర్ ఫుడ్ త్రూ డస్ట్ అండ్ డర్ట్. మనకి ఫుడ్ మీదకి జెమ్స్ అనేవి ఎలా వస్తాయి? డర్ట్గా ఉండడం వల్ల, డస్ట్గా ఉండడం ద్వారా ఫుడ్ అనేది పాడైపోతుంది. Insects such as cockroaches and house flies and small animals such as rats and spread diseases. Eating infected food and drinking infected water causes diseases to spread diarrhea, typhoid and chlorea are some diseases that spread in this way. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే మనకి ఫుడ్ బాగోకపోవడం వల్ల డిసీజెస్ వస్తాయి, వాటర్ బాగోకపోవడం వల్ల డిసీజ్ వస్తాయి. అలాగే మనం ఒక ఫుడ్ని ఓపెన్గా పెట్టడం వల్ల దాని మీద అంటే ఈగలు కానీ, దోమలు కానీ ఇవన్నీ వాడడం ద్వారా కూడా డిసీజ్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ త్రో ఎయిర్ అంటే గాలి ద్వారా వచ్చే డిసీజెస్ ఏంటి అంటే అవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. త్రో ఎయిర్, గాలి ద్వారా ఎలాంటి డిసీజెస్ వస్తాయి? When a sick person coughs, sneezes or spits, germs are released into the air. When a healthy person breathes the air, infected air, so he will be sicker. So the person will be sicker. Okay? The germs can enter the healthy person's body. The common cold, flu, measles and chickenpox spread in this way. సో మనకి ఎయిర్ ద్వారా ఎలాంటి డిసీజ్ వస్తాయంటే, ఇప్పుడు మనం క్లాస్లో కూర్చున్నప్పుడు కానీ, మనం బయట వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి కరోనా టైంలో ఒక పర్సన్ దగ్గర కానీ తుమ్మినా కానీ ఆ జెమ్స్ ఏవైతే ఉంటాయో, ఆ పర్సన్ బాడీలో ఉన్న జెమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎయిర్ ద్వారా పక్కన పర్సన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ మనం ఖర్చు అడ్డు పెట్టుకుంటూ ఉంటాం. సో మనకి ఎయిర్ ద్వారా ఎలాంటి డిసీజ్ వస్తాయి? కఫ్ ద్వారా కానీ, కోల్డ్ ద్వారా కానీ డిసీజెస్ అనేవి ఒక 1% టు అనదర్ పర్సన్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. అంటే ఒకరు దగ్గినప్పుడు ఒక పక్కన ఉన్న పర్సన్కి కూడా ఆ జెమ్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి. సో ఆ హెల్తీ పర్సన్కి ఆ ఎయిర్ పీల్చుకోవడం ద్వారా సో తను కూడా డిసీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తనకు కూడా కోల్డ్ కానీ, కఫ్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో త్రూ ద ఎయిర్ అలాంటి డిసీజ్ అనేవి మనకి వస్తాయి. త్రూ ఇన్సెక్ట్స్ అంటే చిన్న చిన్న పురుగుల ద్వారా, అంటే దోమల ద్వారా కానీ, ఈగల ద్వారా కానీ ఇలాంటి వాటి ద్వారా ఇలాంటి డిసీజెస్ అనేవి వస్తాయి. మనకి మెయిన్ దోమలు అంటే మనకి దోమలు పుట్టినప్పుడు కానీ, అది మన బ్లడ్ని సక్ చేసినప్పుడు కానీ మనకి మలేరియా లాంటివి ఇలాంటివి ఫీవర్స్ అనేవి వస్తుంటాయి, టైఫాయిడ్ ఫీవర్స్. సో దోమ ద్వారా ఇలాంటి ఫీవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. బ్లడ్ సకింగ్ ఇన్సెక్ట్స్ సచ్ యాస్ మస్కిటోస్ అండ్ ఫ్లీస్ ఆల్సో స్ప్రెడ్ డిసీజ్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, దోమ కుట్టడం ద్వారా, దోమ మన బ్లడ్ని సక్ చేయడం ద్వారా మనకి ఫీవర్ అనేది వస్తుంది అని చెప్పి, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ ఇలాంటివి వస్తాయని చెప్పుకున్నాం కదా. When a female Anopheles mosquito sucks the blood of someone
someone who has malaria, it sucks in malaria germs too. ఇప్పుడు ఒక పర్సన్కి ఫీవర్ ఉన్నప్పుడు ఆ దోమ వెళ్ళి ఆ పర్సన్ యొక్క బ్లడ్ని సక్ చేసినప్పుడు అది మళ్ళీ వేరే పర్సన్కి సక్ చేస్తుంది కదా, వేరే పర్సన్కి అంటే పీల్చుకున్నప్పుడు వేరే పర్సన్కి మళ్ళీ కుట్టి మళ్ళీ వాళ్ళ బ్లడ్ పీల్చుకున్నప్పుడు అక్కడ జర్మ్స్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి కదా. ఒక పర్సన్ యొక్క దోమ కొట్టినప్పుడు ఆ పర్సన్ యొక్క జర్మ్స్ అనేవి ఆ దోమ పీల్చుకుంటుంది, మళ్ళీ వేరే పర్సన్ కుట్టినప్పుడు ఆ జర్మ్స్ అనేవి అక్కడ రిలీజ్ చేస్తుంది కదా. సో జర్మ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి కదా. సో దాని వల్ల త్రూ ద ఇన్సెక్ట్స్ ద్వారా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అవి ఎలాంటివి అనేది తెలుసుకుందాం. Diseases like ringworm, chickenpox, measles are the common cold spread by touching an infected person or by using items that have been used by the infected person, like towel, handkerchief or toy. Germs pass from one person to another person easily. So direct contact అంటే ఇప్పుడు సపోజ్ ఒకరికి కఫ్ వచ్చింది, ఆ కఫ్ వచ్చినప్పుడు వాళ్ళు నాప్కిన్ అడ్డు పెట్టుకుంటారు కదా. సో దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ నాప్కిన్ అనేది అడ్డు పెట్టుకుంటాం. సో అది కామన్ థింగ్ అనమాట, మనం చేస్తుంటాం. కానీ త్రూ ద డైరెక్ట్ కాంటాక్ట్ అంటే మన పర్సన్ టచ్ చేసిన కర్చీఫ్ని కానీ టవల్ని కానీ ఏదైతే థింగ్ ఏదైతే ఉంటుందో అది మనం టచ్ చేయడం ద్వారా సో ఆ జెమ్స్ అనేవి ఆ డిసీజ్ అనేది మనకి స్ప్రెడ్ అయిపోతుంది. సో అర్థమైందా నేను చెప్పింది? త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా మనం ఇప్పుడు ఒక పర్సన్ తగ్గినప్పుడు కర్చీఫ్ అడ్డు పెట్టుకుంటాం. సో ఆ కర్చీఫ్ని మనం టచ్ చేయడం ద్వారా ఆ డిసీజ్ అనేది ఆ జెమ్స్ అనేవి మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. సో మనం అలాంటి డిసీజెస్ ఉన్నప్పుడు మనం సేఫ్గా ఉండాలి. సో వేరే వాళ్ళని మన వస్తువులు ఏవి టచ్ చేయకూడదు అనమాట. సో డ్యామేజ్డ్ స్కిన్, మన స్కిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా మనకి డిసీజెస్ అనేవి వస్తాయి. మనం ఎప్పుడైనా ఏం చెప్పుకున్నామన్నా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ గురించి చెప్పుకున్నాము. ఆ డిసీజెస్ అనేవి ఎలా వస్తాయి? త్రూ ద ఎయిర్, త్రూ ద ఇన్ఫెక్టెడ్ పర్సన్, త్రూ ద డైరెక్ట్ కాంటాక్ట్, ఇలా నెక్స్ట్ త్రూ ద స్కిన్. త్రూ ద స్కిన్ అంటే యువర్ స్కిన్ యాక్ట్స్ ఎ ప్రొటెక్టివ్ వాల్ ఫ్రమ్ యువర్ బాడీ. జర్మ్స్ కెనాట్ ఎంటర్ యువర్ స్కిన్. ఇఫ్ యువర్ స్కిన్ ఇస్ కట్ ఆర్ డ్యామేజ్, జర్మ్స్ కెన్ ఎంటర్ ఫ్రీలీ కాజ్ డిసీజెస్. Germs of diseases such as tetanus get into your body through cuts the skin. అంటే మనం కింద పడినప్పుడు దెబ్బ అనేది తగులుతుంది. మనకి దెబ్బ తగిలినప్పుడు ఏంటి, మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే దెబ్బ తగిలినప్పుడు రక్తం రావడము లేదా గీసుకుపోవడము ఇలాంటివి జరిగినప్పుడు బయట ఉండే జెమ్స్ అనేవి మన బాడీలోకి ఈజీగా వెళ్ళిపోతాయి. నార్మల్గా మనం ఇప్పుడు ఉన్నప్పుడు మన బాడీలోకి జెమ్స్ వెళ్ళకుండా మన స్కిన్ అనేది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ మనకి ఎప్పుడైనా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ జెమ్స్ అనేవి లోపలికి ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. సో త్రూ ద స్కిన్ ద్వారా మనకి అలాంటి డిసీజెస్ అనేవి వస్తాయి. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటే ప్రివెన్షన్ అంటే ఇలాంటి ఇన్ఫెక్షన్ డిసీజెస్ రాకుండా ఎలాంటి ప్రిజర్వేషన్స్ తీసుకోవాలి అనేది చూద్దాం. The best way to prevent a disease is controlling by breeding and spreading of germs. అంటే బ్రీడింగ్ చేయడం వల్ల మనకి జెమ్స్ అనేవి మన దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. కీప్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. మన సరౌండింగ్స్కి క్లీన్గా ఉంచుకోవాలి, కీప్ హెల్తీగా ఉంచుకోవాలి. హ్యావ్ ఏ బాత్ విత్ సోప్ ఆఫ్ వాటర్ అండ్ ఎవ్రీడే. మనం బాత్ చేసేటప్పుడు సోప్ని వాటర్ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. వాటర్ బిఫోర్ ఈటింగ్. If your skin is dirty, germs will be bred in it. If your nails are dirty, germs will into your food when you eat. మనం మెయిన్ ఇంపార్టెంట్ మనం నెయిల్స్ బాగా పెంచేస్తూ ఉంటాం. నెయిల్స్ అనేవి పెంచకూడదు. సో ఏంటంటే దానివల్ల ఏంటంటే మనం ఫుడ్ తినేటప్పుడు ఆ నెయిల్స్లో ఉన్న జెమ్స్ అనేవి మనం ఫుడ్ తినేటప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో నెయిల్స్ అనేవి పెంచకూడదు. అలాగే ఫుడ్ తినే ముందు, ఫుడ్ తిన్న తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడం మర్చిపోకూడదు. జెమ్స్ అండ్ ఇన్సెక్ట్స్ సచ్ యాస్ హౌస్ ఫ్లైస్ అండ్ కాక్రోచెస్ కెన్ బ్రీడ్ ఇన్ గార్బేజ్ కదా. హౌస్ అంటే మనం కాక్రోచెస్ కానీ హౌస్ ఫ్లైస్, బటర్ఫ్లైస్ కానీ ఇవన్నీ కూడా జెమ్స్లో బయట గార్బేజ్లో తిరిగి వస్తూ ఉంటాయి. సో డిస్పోజ్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ నెవర్ అలౌడ్ టు అక్యూములేట్. అవన్నీ మన ఇంట్లోకి రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సన్లైట్ కిల్స్ జెమ్స్, కీప్ విండోస్ ఓపెన్ టు లెట్ సన్లైట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. మార్నింగ్ సన్లైట్లో కూర్చోగానే మనకి విటమిన్ డి అనేది దొరుకుతుంది. సన్లైట్ అనేది జెమ్స్ని చంపేస్తుంది. సో మనకి మన ఇంట్లోకి సన్లైట్ వచ్చేంత వరకు మన విండోస్ అవన్నీ కూడా ఓపెన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ disinfectants and antiseptics are chemicals that are used to destroy germs. Use disinfectants to clean floors, drains, bathrooms and bed linen. Use antiseptics to clean worms, cuts and insect bites. అంటే ఇప్పుడు మనం దెబ్బ తగలగానే బాగా దెబ్బ తగిలింది అనుకోండి, యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ వేయించుకోమంటారు. సో దేనికి? అది డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా, ఎక్కువ వౌండ్ అవ్వకుండా ఆ దెబ్బకి సెప్టిక్ ఇంజెక్షన్ చేయించుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. సో ఇవన్నీ మన ఇంటిని, మన క్లీన్ని, మన రూమ్ని, మన హాల్ని ఇవన్నీ కూడా చాలా క్లీన్గా ఉంచుకోవాలి. మస్కిటోస్ బ్రెడ్ ఇన్ ట్రాన్సిట్ వాటర్. మేక్ షూర్ దేర్ ఇస్ నో స్టాగ్నెంట్ వాటర్ నియర్ యువర్ హౌస్. యూజ్ మస్కిటో రిపెలెంట్స్ అండ్ మస్కిటో నెట్స్ ప్రివెంట్ మస్కిటో బైట్స్.
సో దోమలు ఎక్కువ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. దోమలు ఎక్కువ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మన విండోస్కి కానీ మన డోర్స్కి కానీ నెట్ పెట్టుకోవడం వల్ల మస్కిటోస్ అనేది లోపలికి రాకుండా ఉంటాయి. సో మనల్ని ఏంటి మస్కిటోస్ కుట్టకుండా ఉంటాయి. సో మస్కిటోస్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంటే నార్మల్గా ఇప్పుడు మస్కిటోస్ లోపలికి రాకుండా ఆలు పెడతాము లేదా ఇంకేమైనా చేస్తాము. సో అలాగా స్టే హెల్తీగా అంటే స్టే సేఫ్గా ఉంటారనమాట. ఇఫ్ నీడెడ్ స్ప్రే ఇన్సెక్టిసైడ్స్ విచ్ ఆర్ కెమికల్స్ దట్ కిల్ ఇన్సెక్ట్స్. దోమలు రాకుండా మనకి మన ఏరియాస్లో మందు కొడుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం ప్రిజర్వ్ అంటే చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఇమ్యూనైజేషన్. సో మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే మన ఏ ఫుడ్ తీసుకున్నా మన ఇమ్యూనిటీ అంటే మనం స్ట్రాంగ్గా ఉండేలా చూడాలి. అది ఏంటో చూద్దాం. పీపుల్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఆర్ గివెన్ వ్యాక్సినేషన్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ గెటింగ్ సీరియస్ డిసీజెస్. అంటే నార్మల్గా వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ కూడా మనకి వ్యాక్సిన్ ఇంకా రాలేదు. సో వ్యాక్సిన్ ఇంకా రాలేదు కాబట్టి మన బాడీలో ఇమ్యూనైజేషన్ ఎక్కువ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. మనం తీసుకునే ఫుడ్ అనేది స్ట్రాంగ్ హెల్తీగా ఉండాలి, అన్ని న్యూట్రియన్స్ ఉండేలా తీసుకోవాలి, బ్యాలెన్స్ డైట్లో ఉండాలి. సో అలాంటప్పుడు మనకి ఇమ్యూనైజేషన్ పవర్ అనేది పెరుగుతుంది మన బాడీ. సో అలాంటప్పుడు మనం వ్యాక్సిన్స్ అంటే చిన్నప్పటి నుంచి మనకి పోలియో వేయించుకుంటూ ఉంటాయి. ఇవన్నీ వ్యాక్సిన్స్ ఏంటి, ఏదైనా సీరియస్ డిసీజ్ వచ్చినప్పుడు మన బాడీని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి. నెక్స్ట్, vaccines are made of small quantities of dead or very weak germs of a particular disease or substance produced by these germs. Vaccines వేయడం వల్ల ఏంటి మనకి జెమ్స్ అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి. సో ఇవన్నీ does the body becomes capable of fighting any future attack from germs of the disease. This is called immunity against a particular disease. మనకి డిసీజ్ అని ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు సీరియస్ డిసీజ్ వచ్చినప్పుడు అది మన బాడీ దాకా రాకుండా ఉండడానికి మనం వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఏంటి అది మనకి డిసీజ్ అనేది స్ప్రెడ్ అవ్వదన్నమాట. మెనీ డిసీజెస్ చాస్ మీల్స్ టైఫాయిడ్ ఇవన్నీ కంట్రోల్తో వ్యాక్సిన్. మనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు వెళ్ళి ఇంజెక్షన్ వేసుకుంటాం. సో అది వ్యాక్సిన్. టాబ్లెట్స్ యూజ్ చేస్తాం, అది వ్యాక్సిన్. సో ఇలాంటివి చేయడం వల్ల ఏంటి డిసీజ్ అనేది మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. చిల్డ్రన్ ఆర్ యూజువల్లీ గివెన్ వ్యాక్సిన్ ఫర్ మనకి చిన్నప్పుడు పోలియోస్ వేస్తూ ఉంటారు చిల్డ్రన్స్కి. ఇవన్నీ ఏంటి ఫీవర్స్ కానీ దగ్గు జలుబు కానీ పిల్లలకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి చేస్తుంటారు. నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సమ్ డిసీజ్ డు నాట్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ సచ్ యాజ్ డిసీజెస్ కాల్ నాన్ ఇన్ఫెక్షియస్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కానీ కొన్ని డిసీజెస్ ఉంటాయి మనకి డైరెక్ట్ పర్సన్ అంటే పర్సన్ టు పర్సన్ అటాక్ అవ్వవు, లేదా డిసీజ్ టు డిసీజ్ అటాక్ అవ్వవు, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే పక్కన వాళ్ళకి టచ్ చేయడం ద్వారా అంటే ఏదైతే స్ప్రెడ్ అవ్వని డిసీజెస్ ఉంటాయి కొన్ని అవి కూడా ఏంటో తెలుసుకుందాం. డెఫిషియన్సీ డిసీజెస్ అంటే డెఫిషియన్సీ డిసీజ్ అంటే మన బాడీలో మనకి కొన్ని డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బ్యాలెన్స్ డైట్ సరిగ్గా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా మనకి డెఫిషియన్సీ డిసీజ్. అంటే మన డిసీజ్ ఏదైనా స్ప్రెడ్డింగ్ డిసీజెస్ కాదు, అది స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదు, కానీ మనకి డెఫిషియన్సీ డిసీజ్ మన బాడీలో మనకి డిసీజ్ అనేది ఉండడం. సో డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం కానీ ఇమ్యూనిటీ ప్రాపర్గా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా డెఫిషియన్సీ డిసీజెస్ అనమాట. ల్యాక్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అండ్ మినరల్స్ కాజెస్ డెఫిషియన్సీ డిసీజ్ ఇన్ ద బాడీ. అంటే మనం కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఓవర్ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి అవన్నీ డెఫిషియన్సీ డిసీజ్ కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్, అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఇంకా నాన్ కమ్యూనికబుల్ అంటే మనం కమ్యూనికబుల్ అంటే ఏంటి పర్సన్ టు పర్సన్ మాట్లాడడం వల్ల కప్ ద్వారా కోల్డ్ ద్వారా ఇవి డిసీజెస్ అంటే స్ప్రెడ్ అయ్యే డిసీజెస్. కానీ అవన్నీ చేయకుండా వచ్చే డిసీజెస్ గురించి కూడా తెలుసుకుందాం. యూ సమ్టైమ్స్ గెట్ ఏ ర్యాష్ ఆర్ హ్యావ్ ఏ బ్యాడ్ రియాక్షన్ టు సమ్ ఫుడ్ ఐటమ్స్ మెడిసిన్స్ డస్ట్ అండ్ సో ఆన్. సచ్ ఏ రియాక్షన్ ఇస్ కాల్డ్ ఏ ఎలర్జీ. అంటే మనకి ఎలర్జీ వస్తుంది, మనం తీసుకున్న ఫుడ్ మనకు పడకపోయినా ఎలర్జీ వస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క ఫుడ్ గురించి ఎలర్జీ ఉంటుంది. కొంతమందికి కాకరకాయ పడదు, కొంతమందికి వంకాయ పడదు, అది తింటే ఎలర్జీ వచ్చేస్తుంది, బాడీ ఎలర్జీ వస్తుంది, లేదా స్కిన్ ఎలర్జీ వస్తుంది అని చెప్తుంటారు కదా. సో అదనమాట. నెక్స్ట్, యూ కెన్ డైజెస్ట్ లైక్ ఒబెసిటీ అండ్ హార్ట్ డిసీజెస్ ఇఫ్ యూ ఈట్ టూ మచ్ ఆఫ్ అన్హెల్దీ ఫుడ్స్. మన అన్హెల్దీ ఫుడ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మన హార్ట్ డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. Some diseases like diabetes, arthritis are caused when a part of your body does not work properly. మన బాడీలో ఏ పార్ట్ కానీ ప్రాపర్ వర్క్ చేయకపోతే మనకి డిసీజెస్ డయాబెటీస్ అనేవి వస్తాయన్నమాట. అంటే మన బాడీలో హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ లేదా ఇయర్స్ కానీ ఏదైనా లోపల ఇన్నర్ పార్ట్ లివర్ కానీ కిడ్నీ కానీ ఇవన్నీ ఏదైనా మనకి ప్రాపర్ వర్క్ చేయకపోతే అది కూడా ఒక డిసీజ్ అనమాట. నెక్స్ట్, ఎక్సర్సైజ్ రెస్ట్ అండ్ గుడ్ పాస్చర్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల వర్క్ చేయడం వల్ల అంటే గుడ్ పాస్చర్ అంటే ఏంటంటే మన నడవడిక ఎలా అయితే మనం నడుస్తామో, ఎలా అయితే మన హ్యాండ్స్ వర్క్ చేస్తాయో, మన బాడీ వర్క్ చేస్తుంది, ఇవన్నీ పాస్చర్ అంటారు అనమాట. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. Besides eating a balanced diet and remaining clean, you also need to exercise regularly. మనం రెగ్యులర్గా తినడం బ్యాలెన్స్డ్ డైట్లో ఉండడమే కాదు, మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండడం వల్ల ఏంటి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే మన బాడీలో పార్ట్స్ అనేవి స్ట్రాంగ్గా వర్క్ చేస్తాయి, ప్రాపర్గా వర్క్ చేస్తాయి.
ఎక్సర్సైజ్ మేక్స్ యువర్ మజిల్స్ గ్రో స్ట్రాంగర్. ఎక్సర్సైజ్ అనేది మన మజిల్స్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ మేక్ యువర్ మజిల్స్ వీక్ అండ్ ఫ్లాబీ. ఎక్స్ట్రా ఫ్యాట్ విల్ అక్యుములేట్ ఇన్ యువర్ బాడీ అండ్ మేక్ యూ ఓవర్ వెయిట్ అండ్ అన్హెల్దీ. మన ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఫ్యాట్ అనేది పెరిగిపోయి మనం అన్హెల్దీ అయిపోతాం. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటి, మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. యువర్ బాడీ నీడ్స్ టు రెస్ట్ టు కవర్ అండ్ క్యారీ అవుట్ రిపేర్స్. మన బాడీ అనేది మన బాడీలో ఏదైనా అన్హెల్దీ అనిపించినప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెల్తీగా తయారవుతాం అన్నమాట. పాస్చర్. ఇన్ అడిషన్ టు ఎక్సర్సైజ్ అండ్ రెస్ట్, గుడ్ పాస్చర్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఎక్సర్సైజ్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ మన గుడ్ పాస్చర్ అంటే మన నడవడిక, ఎలా అయితే నడుస్తామో, ఎలా అయితే మన బాడీ పార్ట్స్ వర్క్ చేస్తాం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అనమాట. దీస్ గుడ్ ఫర్ యువర్ బోన్స్ అండ్ మజిల్స్. ఇవన్నీ కూడా అంటే గుడ్ పాస్చర్ అంటే మంచి నడవడిక, నడవడం గురించి కానీ కాళ్ళు చేతులు ఆడడం గురించి కానీ అంటే మన బాడీలో ఉండే పార్ట్స్ వర్క్ చేయడం, ఇవన్నీ గుడ్ పాస్చర్ అనమాట. నెక్స్ట్ మీరు ఒకసారి చూడండి నాన్న, ఇంపార్టెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ అని మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా మీకు బోర్డు మీద రాసి చూపించాను. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్లో రాసి చూపించాం కదా. సో ఇవన్నీ కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ పేజ్లో మనకి గ్రామర్ పార్ట్ అనేది ఉంది, మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. లెసన్ ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఒకసారి పేరాగ్రాఫ్ చదవండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఈరోజు హార్డ్ వర్డ్స్ అనేవి రాసుకుందాము, రేపు క్వశ్చన్స్ అనేవి చెప్పుకుందాం, ఓకేనా. సో అందరూ బుక్స్ ఓపెన్ చేసి నేను రాసే హార్డ్ వర్డ్స్ అనేవి బోర్డు మీద రాసుకోండి, బుక్లో రాసుకుందాం. హార్డ్ వర్డ్స్ రాసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ న్యూట్రియంట్స్, NUTRIENTS, న్యూట్రియంట్స్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, థర్డ్ వన్ బ్యాలెన్స్డ్ డైట్, BALANCED, బ్యాలెన్స్డ్ DIET డైట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి, డిసీజెస్. ఫిఫ్త్ వన్ ఇన్ఫెక్షస్, CTIOUS, ఇన్ఫెక్షస్. నెక్స్ట్ సిక్స్త్ వన్ కమ్యూనికబుల్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఇంకేమున్నాయి, ప్రివెన్షన్. నెక్స్ట్ ప్రిజర్వేషన్ లేదా ప్రిజర్వేటింగ్, ఏదైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ నైన్త్ వన్ వ్యాక్సిన్. నెక్స్ట్ నైన్త్ వన్ ఏంటి, వ్యాక్సిన్. 10th వన్ ఇంకా ఏమున్నాయి హార్డ్ వర్డ్స్ మనకి, ప్రిజర్వేషన్, వ్యాక్సిన్, ఇంకా ఇంకేమున్నాయి నాన్న, డిసీజెస్, నాన్ ఇన్ఫెక్షస్, ప్రిజర్వేషన్, కమ్యూనికబుల్, ఇన్ఫెక్షస్, డిసీజెస్, కార్బోహైడ్రేట్స్, బ్యాలెన్స్డ్ డైట్, ఇంకా ఫుడ్ గురించి కానీ ఇంకేమైనా కానీ, లేదా సెరల్ ఉంది కదా మనకి, ఇంకా CEREAL, సెరల్, ఓకేనా. ఒక 2 minutes టైం ఇస్తాను, మొత్తం నోట్ చేసుకున్నాను ఎక్స్ప్లెయిన్స్ సహా. ఇప్పుడు నేను ఓరల్ చెప్తాను. న్యూట్రియంట్స్, NUTRIENTS, కార్బోహైడ్రేట్స్, CARBOHYDRATES, కార్బోహైడ్రేట్స్. బ్యాలెన్స్డ్ డైట్, BALANCED, బ్యాలెన్స్డ్ DIET డైట్. డిసీజెస్, DISEASES, డిసీజెస్. ఇన్ఫెక్షస్, INFECTIOUS, ఇన్ఫెక్షన్స్. కమ్యూనికబుల్, COMMUNICABLE, కమ్యూనికబుల్. ప్రివెన్షన్, PREVENTION, ప్రివెన్షన్. ప్రిజర్వేషన్, PRESERVATION, ప్రిజర్వేషన్. వ్యాక్సిన్, VACCINE, వ్యాక్సిన్. CEREAL, సెరల్, ఓకేనా. ఈ 10 హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 10 హార్డ్ వర్డ్స్ నోట్ చేసుకున్న తర్వాత మీరు హోంవర్క్ కూడా ఇదే తీసుకున్నాను, టుడేస్ హోంవర్క్. టుడేస్ SW హార్డ్ వర్డ్స్ 5 times, ఓకేనా. మీరు హోంవర్క్ చేసేసి గ్రూప్లో షేర్ చేయండి. అలాగే మీరు రాసిన హోంవర్క్ దాని పక్కన మీ నేమ్ అనేది మెన్షన్ చేయండి అన్న. అప్పుడు మీరు రాసిన హోంవర్క్ అని మాకు తెలుస్తుంది అనమాట, నేమ్ ఎవరిది అనేది.
ఓకేనా? ఆన్లైన్ క్లాసెస్ మస్ట్ అండ్ షుడ్‌గా ఫాలో అవ్వండి. అలాగే టెక్స్ట్ బుక్స్ కొనండి, బుక్స్ కొనండి. బుక్స్ కొనడం ద్వారా మీకు మెటీరియల్‌కి సంబంధించి, గ్రామర్‌కి సంబంధించి ఇంకా డీప్‌గా మీకు అర్థమవుతుందన్నమాట. హోంవర్క్ కూడా ఈజీ అవుతుంది. ఓకే నాన్న, స్టే సేఫ్. థ్యాంక్ యూ.